ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ఇప్పుడు చాలామంది అంటున్నారు కదా, మెయిన్ థింగ్ అంటే వైటమిన్ సి ఎక్కువ తీసుకోవాలి ఇమ్యూనిటీ. తర్వాత ఇప్పుడు ఏమంటే ఆయుర్వేదిక్ పరంగా దాల్మిన చెక్క కానీ మెంతులు కానీ ఇవన్నీ ఫామ్ చేసుకుని ఏవైతే ఇమ్యూనిటీ పెంచుతాయో వాటికి ఇవన్నీ చేసుకోమంటారు. బట్ మెయిన్ థింగ్ అంటే హర్డ్ ఇమ్యూనిటీ అంటే వైరస్ వచ్చిన తర్వాత బాడీలో యాంటీబాడీస్ ఫామ్ అవుతుంది, అది రావాలి. యాక్చువల్లీ ఏదో మనం ఈరోజు తీసుకున్నాము మనకి ఇమ్యూనిటీ తొందరగా వచ్చేయాలని ఉండదు కదా. సో ఇవన్నీ సపోర్టివ్ చేస్తాయి. నువ్వు వైటమిన్ సి తీసుకున్నా, లేకపోతే మెంతులు తీసుకున్నా, లేకపోతే దాల్మిన చెక్క తీసుకున్నా, చాలామంది ఆయుర్వేదిక్ వాళ్ళు చెప్తున్నారు యాక్చువల్లీ ఇవన్నీ తీసుకుంటే మనకి ఇమ్యూనిటీ పెరగచ్చు. కానీ ఇమ్యూనిటీ అనేది మనకు వంశపారంపర్యంగా వచ్చేటివది. ఇంకోటి ఎవరైతే సాయిల్ దగ్గర ఉంటారో, అంటే మనకు సాయిల్కి అంటే వ్యవసాయం చేసేవాళ్ళు కానీ లేకపోతే ఎవరైతే మన కూలి చేసేవాళ్ళు కానీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు సాయిల్ దగ్గర ఉంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటుంది. సో హై సఫిస్టికేటెడ్ ఉంటారు, అంటే పొద్దునుంచి రాత్రి వరకు ఏసీలో ఉండేవాళ్ళు, వాళ్ళకి లో ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది. అంటే వీళ్ళు ఎక్స్పోజ్ గారు, ఇదివరకు ఉన్న బ్యాక్టీరియాస్ కానీ వైరస్ కూడా ఎక్కువ ఎక్స్పోజ్ గారు, వాళ్ళు ఎక్స్పోజ్ అవుతుంటారు. ఇప్పుడు ఏమైనా బెగ్గర్స్ ఉంటారు, లేకపోతే రోజు పనిచేసే వాళ్ళు ఉంటారు, డైలీ వేజెస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు రోజు లేకపోతే మున్సిపల్ వర్కర్స్ ఉంటారు, వాళ్ళు ఏమంటే రోజు ఆ వైరస్ కానీ బ్యాక్టీరియాస్ కానీ ఎక్స్పోజ్ అవుతుంటారు. ఎక్స్పోజ్ అవ్వడం లేకపోతారంటే మన బాడీలో యాంటీబాడీస్ ఫామ్ అవుతుంటాయి. ఆ యాంటీబాడీస్ ఫామ్ అవ్వడం వల్ల అది ఇమ్యూనిటీ పెంచుతుంది. ఏదైతే మనం తీసుకుంటున్నామో, ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నారు ఆయుర్వేదిక్ ఇవి తినాలి అది తినాలని చెప్పి, అవన్నీ ఇమ్యూనిటీ సపోర్ట్ చేసేటివే. ఈరోజు తీసుకుంటే రేపు ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది అంటే అది ఎవరికి రావద్దు. మరి అందుకు తినచ్చు కదా, ఎఫర్ట్ చేయగలదు, నేను ఎఫర్ట్ చేయగలను. సో ఇవన్నీ సపోర్ట్ చేసేటివి కానీ ఈరోజు ఇమ్యూనిటీ డెవలప్ చేసేటివి కాదు. సో హర్డ్ ఇమ్యూనిటీ అంటారంటే ఈ వైరస్ వచ్చిన తర్వాత మన బాడీలో యాంటీబాడీస్ ఫామ్ అయ్యి ఈ వైరస్ని తట్టుకునే శక్తి రావడం. సో ఆ విధంగా ఆ ఇమ్యూనిటీ వస్తే అందరూ సర్వైవ్ అవుతారు. ఆ విధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.